మాది ఒంగోలు నియోజకవర్గం అండి, వాసన్న గారి నియోజకవర్గం నుంచి వచ్చాము. ఒంగోలు నుంచి వచ్చాము. ఈరోజు మేదరమెట్లలో మనకి మెగా సభ, సిద్ధం సభ, మెగా సభ జరుగుతుంది. ఈరోజు చూస్తున్నారు కదా మీరు, లక్షలాది మంది ప్రజలను కూడా ఈ సిద్ధం సభకి ఏ రకంగా వచ్చారో. ఇంతమంది, ఇంత ప్రజలు, ఇంత ప్రజానికం ఎందుకు వచ్చిందనేది కూడా చెప్పనవసరం లేదు. ఎందుకంటే జనాలను చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది. మన ఈ జగన్ ఈ 5 ఏళ్ల పాలనలో ఎంత మేలు చేయడం వల్ల, ఎంత ఆదరణ చూపడం వల్ల ప్రజల మీద ప్రజానికం అనేది ఈ రకంగా తరలి వచ్చింది. ఎన్నో పథకాలు. ఇప్పుడు రేషన్ కార్డు లేని ఏ వ్యక్తి కూడా అంతకుముందు పాలనలో రేషన్ కార్డు కావాలి అంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది సామాన్య వ్యక్తి. మనం ఒక మున్సిపల్ ఆఫీస్ కానీ, ఒక కలెక్టర్ ఆఫీస్ కానీ, ఒక మండలం ఆఫీసులకు వెళ్ళాలంటే అంతకుముందు అప్పట్లో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారు పాత గవర్నమెంట్లో. అది కల్లారు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో డైరెక్ట్గా జగన్ సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి ఒక్క పథకాన్ని కూడా చిన్న కాడ నుంచి పెద్ద పథకం వరకు కూడా జనాల ఇంటి డోర్ వద్దకి పంపడం జరుగుతుంది. మీరు చూసే ఉన్నారు, ఈరోజు ప్రతి నెల 1వ తారీఖు అవ్వాతాతలకి పెన్షన్ ఎలా అందుతుందో వాలంటీర్ ద్వారా కళ్ళతో రాష్ట్రం మొత్తం చూస్తుంది. కాబట్టి ప్రతిపక్షాలు ఇటువంటి వాటిని మభ్యపెట్టి జనాల్ని ఏదో చేసి ఏదో మట్టి కడదామని ఆలోచనలు మానేసి ఇప్పుడు ఉన్న జనాలు ప్రజానికాన్ని ఏ సభ కాదు, ఇప్పుడు ఎన్నో సభలు జరిగినాయి, సిద్ధం సభలు ఎన్నో సభలు జరిగినాయి. ప్రతి సభలో 10 నుంచి 15 లక్షల జనాభా తగ్గిందే లేదు. చూస్తున్నారు కదండి. టీడీపీ ఎంత పొత్తులు కలిసినా, ఏది కలిసినా సింహం సింగిల్ గా వచ్చింది. అట్లా అదే జగన్ నినాదం. ఇంత ఎండలో రావాల్సిన అవసరం ఏందని అడుగుతున్నాడు. అభిమానం చేసిన పనులు ఇప్పుడు చూశారుగా. చంద్రబాబు పాలన చేసే ఉంటే 23 సీట్లతోనే ఎందుకు అంకితమయ్యాడు? చంద్రబాబు గారు పాలన సరిగా చేసే ఉంటే 23 సీట్లకి ఎందుకు పరిమితమయ్యాడు అని అడుగుతున్నా. అదే మాటలు, అదే చేతలు. కాబట్టి ఎన్ని చెప్పినా, ఎన్ని చేసినా ప్రజలు నమ్మట్లా. జగన్ అన్న చెప్పాడు, చేశాడు. షర్మిలా గారు తెలంగాణలో కూడా మీరు చూశారు కదా. షర్మిలా గారు తెలంగాణలో కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అని పెట్టారు కదా. అక్కడ ఏం జరిగింది చివరికి? అదే ఇక్కడ కూడా జరిగింది. ఎమ్మెల్యేలు మార్చింది మొత్తం జగనన్న విషయం. అది ఎంతమందిని మార్చినా కానీ పైన అధిష్టానాన్ని బట్టే లోకల్ జరిగేది. అది అది అంతా తొక్కేసేది అదేం లేదండి. పవన్ కళ్యాణ్ గారు పొత్తు కలుపుకొని ఏదో చేద్దాము అన్నట్టు ఆలోచనలో ఉన్నారు. అని నమ్మకం లేదు. ఫస్ట్ ప్రజలకి పవన్ కళ్యాణ్ మీద నమ్మకం పోయింది. పొత్తు అనేది పెట్టుకొని ఇట్లాగ మభ్యపెట్టి ఇట్లా చేస్తున్నారని. ఒక నెల అసలు ఒక స్టాండర్డ్ అనేది లేదు పవన్ కళ్యాణ్ ఫస్ట్. దానివల్ల జనాలు అనేవాళ్ళు పవన్ కళ్యాణ్ అనే విషయాన్ని మర్చిపోయారు అంతే. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జగన్ గారు 4వ పిల్లమని విమర్శిస్తున్నారని మీరు ఏమంటారు? ఎలా స్పందిస్తారు? ఆ విమర్శలు అవన్నీ అనేది వాళ్ళ వాంఛన, మనకి తెలియదు. ఎవరు విమర్శించుకున్నా వాళ్ళ ఎన్ని విమర్శించుకున్నా, ఏం చేసినా జగన్ చెప్తానే ఉన్నాడు. ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, ఎన్ని మాటలన్నా జగన్ చెప్పాడు. జగన్ వెంట్రుకు కూడా ఏం చేయలేరని సభాముఖంగా సిద్ధం సభలో ఎన్నోసార్లు చెప్పాడు. అదే జరిగేది. లోకేష్ అనే మాట కూడా లేదు. పవన్ కళ్యాణ్, లోకేష్ ఇద్దరు ఒకేలా చూశారు జనాలు అంతే. అదే ఎర్రబుక్లో రాసుకోమను, మళ్ళీ ఎర్రబుక్లో తెచ్చుకుంటాడు, మళ్ళీ. ఇక్కడ మాది వచ్చేసి ఒంగోలు నియోజకవర్గం అన్న. మాకు ఎమ్మెల్యే వాసన్న సూపరు. ఈ మధ్య 25,000 పట్టాలు కూడా పంచడం జరిగింది. మనకి లాస్ట్ సభ ఒంగోలులో జరిగింది, వాసన సభ. అది అనిపించండి, అది ఒక్కళ్ళు చూపియండి. ఎందుకంటే
అని విమర్శిస్తున్నారు. మరి వాళ్ళు కూడా అదే పట్ట అయ్యే పథకాలు ఇస్తా అన్నారు కదా. జగన్ సోమరిపోతులు చేస్తున్నారు అని అంటున్నారు కదా. సోమరిపోతులు చేస్తున్నారు అనేది ఈ ప్రతిపక్షాలు చేస్తున్న పన్నాగం. ఇతను పెట్టిన పథకాలు ఇతను మంచిగా పాలన అందించడం వల్ల ఈ ప్రతిపక్షాలు అనేవి ఏమి మట్టి గట్టాలో మట్టి జలాలు అర్థం కాక జనాలు సోమరిపోతులు చేస్తున్నారని ఈ బురద జల్లుతున్నారు. జనాలు ఎవరో చేస్తే సోమరిపోతులు ఎవరు వాళ్ళకి తెలుసు అనేది నేను చెప్తున్నా. రాష్ట్ర అప్పులు పాలవుతున్నారు, పోలవరం రాజధాని 5 ప్రాజెక్టులు కట్టలేదన్నారు కదా మరి. నిన్నగాక మొన్న వెలిగంట సభ జరిగింది టన్నెల్ గమనించారా? ఎప్పటి నుంచి జరుగుతుంది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి టన్నెల్ జరుగుతుంది. నిన్నగాక మొన్న చంద్రబాబు పాలన కూడా అయిపోయింది, ఇప్పుడు పూర్తయింది. ఎందుకు అభివృద్ధి లేదు? అప్పుడు ఎందుకు చేయలేదు? అవన్నీ మభ్యపెట్టే మాటలు అంతే. ప్రతిపక్షాలు చదువుతున్న మాటలు. ఒక టన్నెల్ అయిపోయింది. సైకో వాళ్ళే పెద్ద సైకోలు. వీళ్ళని జగన్ విమర్శించేంత లేదు. మన మీదకి వస్తున్నారు, మనం వాళ్ళకి భయపడి. ప్రతిపక్షాలు ఎన్నో చేసిన ఇప్పుడు మీరు గమనించారండి, ఎన్నో పొత్తులు జరుగుతున్నాయి, ఎన్నో కూటములు కలుస్తున్నాయి, ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఏమీ అదరలేదు బెదరలేదు. ఒక్కడే సింహంలాగా వస్తానని ఎన్నో సిద్ధం సభలు పెట్టి జరుగుతూ ఉన్నాడు. ఎన్నో పొత్తులు రాని ఎన్నో రాని ఏమి జనక షట్టు కూడా కదట్లా. అది జగన్ అంటే. జగన్ వై నాట్ 175 అన్నాడు. దట్స్ ఆల్. 175 to 175.